అంటే మేము చాలా జాలీగా హ్యాపీగా పొద్దున్నే కాఫీ కానీ టీ తాగని చాలా అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా వస్తాను. బట్ ఈరోజు చాలా కష్టంగా భారంగా ఏమైద్ది అనే టెన్షన్తో ఈరోజు రావటం జరిగింది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ మోర్ ఎవర్ 50 నిమిషాలు అంటే 40 నిమిషాల్లో నేను చెప్పగలుగుతానా లేదా అనుకున్నాను. అది కాస్త పోయి అర్ధగంట అయింది. 9:45కి ఇచ్చారన్న. బట్ అన్నని అడిగాను, తమ్ముడు టేక్ యూర్ ఓన్ టైం అన్నారు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈరోజు మనం యోనా గురించి మనం తెలుసుకుందాం. మనకి పాత నిబంధనలో ఒక చిన్న ప్రవక్త యోనా. బైబిల్ తెరిచినట్లయితే 762వ పేజ్ 762 పేజ్లో మనకి యోనా గురించి మనం చూడవచ్చు. రీసెంట్గా మా కజిన్కి నేను కాల్ చేశాను. అంటే మేమిద్దరం రోజు కాల్ చేసుకుంటాం. సో ఒకరోజు ఈవినింగ్ ఫోన్ చేసి ఆ రోజు నాకు కాల్ చేయలేదు వాడు. అరే ఏంట్రా ఈరోజు కాల్ చేయలేదంటే మెకానిక్ షాప్కి వెళ్ళాను అన్నాడు. బండి ఉంది, వాడికి ఓన్ బైక్ ఉంది. ఎందుకురా అన్న అంటే ఏం లేదన్నా, నేను ఇంటర్న్షిప్కి వెళ్ళాలి, లాంగ్ జర్నీ చేయాలి కదా, సో బండికి ఏమైనా రిపేర్స్ ఉంటే అన్నీ చేయించుకొని ఒకేసారి ఇక్కడ నుంచి బయలుదేరదాం అంటే ఖమ్మం వాళ్ళది, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్దామని బయలుదేరుతా అన్నాడు. అంటే బాగానే ఉంది కదా బండి అంటే, లేదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సరి చేసుకొని మనం వెళ్దాం అన్నాడు. అంటే 364 డేస్, ఆల్మోస్ట్ 365 డేస్ మనంతా కూడా ట్రావెల్ చేసి వచ్చాం. మరి ఇంకొక 365 డేస్, ఇంకొక సంవత్సరం మనం ముందుకు వెళ్ళాలి. సో ఇలా వెళ్ళేటప్పుడు మనం కొన్ని సరి చేసుకొని, ఒకవేళ దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయామో, ఒకవేళ దేవుని నుంచి వెడబాటు అయిపోయామో, మనకు తెలియకుండానే మనం దేవునికి అవిధేయత చూపెట్టలేదేమో అన్న విషయాలు మనం తెలుసుకొని జాగ్రత్త పడదాం. బుక్ ఆఫ్ యోనాలో దేవుడు నాతో ఏం మాట్లాడారో, నేనేం సరి చేసుకోవాలో కూడా దేవుడు ఈరోజు నాతో మీతో మనందరితో కూడా మాట్లాడటానికి పరిశుద్ధాత్మ సహాయం కోరదాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, దయగలనైనా మీకే వేలాది స్తోత్రములు తండ్రి. నైనా యేసయ్యా, బుక్ ఆఫ్ యోనా గురించి మాతో మాట్లాడండి. మేము సరి చేసుకోవడానికి మీరే కృప చూపించి ఇక నుంచి మేము జాగ్రత్తగా ఉండకు మీరే మీ యొక్క సహాయం దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాక్చువల్లీ మనం అంటే గుర్తొచ్చినప్పుడు చదువుతాం యోనా పుస్తకాన్ని, కానీ యూదులు ప్రతి సంవత్సరం చదువుతారు. మహావిశ్రాంతి దినమని ఐ థింక్ ప్రతి సంవత్సరం 7వ నెల 10వ రోజున వాళ్ళు ఆ పండగను చేసుకుంటారు. న్యూస్ ఫాలోవర్లకు బాగా తెలుస్తుంది. ఆ రోజున ఆ సమయంలోనే వాళ్ళు ఏమంటారు, ఉగ్రవాదులు యుద్ధం తలపెట్టారు. అక్కడ నుంచి ఆ యుద్ధం అలా కంటిన్యూ అవుతూ వస్తుంది గత 2-3 సంవత్సరాలుగా అనుకుంటా. దాన్ని డే ఆఫ్ అటాన్మెంట్ అంటారు, అంటే తెలుగులో మహా విశ్రాంతి దినము. దానికి యూదులు పెట్టిన పేరు యోమ్ కిప్పర్. యోమ్ కిప్పర్ అనే పేరుతో వాళ్ళు పిలుచుకుంటారు. మామూలుగా యోనా ప్రవక్తకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బట్ ఒక ప్రత్యేకత మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. హీఈస్ ద ఓన్లీ ప్రాఫెట్ హూ ర్యాన్ అవే ఫ్రమ్ ద గాడ్. దేవుని యొక్క సన్నిధి నుంచి అసలు చాలా దూరం పారిపోయాడు. ఎంత దూరం అంటే మనకు చదివితే నిజంగా నవ్వొచ్చింది. చాలా అంటే చాలా దూరం పారిపోయాడు. దేవుడు ఒక డైరెక్షన్కి వెళ్ళమంటే ఇంకొక డైరెక్షన్కి వెళ్ళాడు. ఒకసారి మనందరం కనుక తీర్చినట్లయితే ఫస్ట్ మొదటి వచనం చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. జనరల్గా చాలామంది స్కాలర్స్ ఏమన్నారంటే ఇది కల్పనా కథ అని అన్నారు. కొంతమంది స్కాలర్స్ ఏమన్నారంటే ఇది జరిగి ఉండొచ్చు, కానీ మేబీ దీంట్లో జరిగిన సంఘటనలు జరిగి ఉండకపోవచ్చు, అవి కల్పితం అయి ఉండొచ్చు అన్నారు. వాస్తవానికి అలా కల్పితమైతే పరిశుద్ధాత్మ దేవుడు వీటిలో పొందుపరచడు. ఎందుకంటే యోనాకు చరిత్ర ఉంది, యోనాకి అత్యద్భుతమైన చరిత్ర ఉంది. యోనాకి పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ ఉంది. యోనా యొక్క వృత్తాంతము పాత నిబంధనలోనూ ఉంది, కొత్త నిబంధనలోనూ ఉంది. సో యోనా బుక్ని మనం తీసివేయడానికి లేదు.
యోనా బుక్ తీసివేయడానికి లేదు. ఇట్స్ ఏ బుక్. ఇట్ హ్యాస్ సమ్, దేవుడు మన కొరకు పొందపరిచిన పుస్తకం అన్నమాట. దీని నుంచి మనం కంపల్సరీ అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. సో మనం కనుక చూసుకున్నట్లయితే మనం కనుక చూసుకున్నట్లయితే 2వ వచనం చూసినట్లయితే, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను. వాస్తవానికి బైబిల్లో యెహోవా దేవుడు కొన్ని చోట్లే అలా ఒక సిటీస్ గురించి నా దృష్టికి వీళ్ళు చెడుతనం, నా దృష్టికి వీళ్ళు పాపం చేస్తున్నారు అని చెప్పారు. సొదొమ గొమొర్రా పట్టణం అవ్వచ్చు, దాని తర్వాత నోవా కాలంలో అప్పుడు ఉన్న ప్రజలు చేస్తున్న ఘోరమైన తప్పిదం అవ్వచ్చు, లేకపోతే బబులోను గోపురం అప్పుడు వాళ్ళు చేస్తున్న ఒక ఏదైతే వాళ్ళు చేస్తున్న పాపాలు అవ్వచ్చు. ఎందుకు ఘోరమైన అని అన్నాడంటే, దే ఆర్ రిఫ్యూజింగ్ ద లా. దేవుడు ఏర్పరిచిన న్యాయాన్ని, దేవుడు ఏర్పరిచిన ఏమంటారు, దేవుడు ఏర్పరిచిన ఒక న్యాయ విధుల్ని వాళ్ళు చెరిపివేస్తున్నారు. నలుపుని తెలుపు చేస్తున్నారు, తెలుపుని నలుపు చేస్తున్నారు. అలాగే మంచిని చెడు చేస్తున్నారు, చెడును మంచిని చేస్తున్నారు. వాళ్ళు చెడు చేసింది పోగా ఏం కాదులని సమర్థించుకుంటున్నారు. అలాంటి సిటీకి యోనాను పంపించమన్నారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మహాపట్టణము నినివే అనేది. నినివే చాలా మహాపట్టణము. వాస్తవానికి మనకి యెహోవా వాక్ అమిత్తే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే అన్నాను కదా. ఈ యోనా ఏమంటారంటే ఉత్తర ఇశ్రాయేల్ దేశంలో ఉండేవాడు. అంటే ఉత్తర ఇశ్రాయేల్ దేశం నుంచి ఈ నినివే పట్టణం అనేది అసిరియన్ల యొక్క భూభాగంలో ముఖ్య పట్టణం అన్నమాట. అంటే ఈ ఇశ్రాయేల్ దేశం నుంచి పైకి వెళ్తే 200 మైళ్ళు దూరంలో వెళ్ళిపోవచ్చు నినివేకి. నడుచుకుంటూ వెళ్ళినా ఎలా వెళ్ళినా కానీ 200 మైళ్ళు దూరం అనమాట, అంతే. కానీ యోనా 3వ వచనం చూద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణముకు కేబు ఇచ్చి యెహోవా సన్నిధి నిలవక ఓడవారితో కూడా తర్షీషును పోవుటకు ఓడ ఎక్కెను. ఈ తర్షీషు పట్టణం అండి, వీళ్ళు ఉండేది ఆసియా కాంటినెంట్, అది ఆసియా ఖండంలో ఉన్నారు. ఈ తర్షీష్ పట్టణము వాస్తవానికి కొంతమంది స్కాలర్స్ ఏమన్నారంటే అది స్పెయిన్ భూభాగంలో ఉండొచ్చు అన్నారు. అంటే ఆసియా కాంటినెంట్, యూరోపియన్ కాంటినెంట్, అంటే ఇటు నుంచి ఇటు పైకి వెళ్తే 200 మైళ్ళ దూరంలో వెళ్ళిపోతాడు. కానీ యోనాకి నినివే పట్టణం వెళ్లకుండా దేవుని సన్నిధి నుంచి పారిపోవాలని ఇక్కడి నుంచి 2000 మైళ్ళు దూరం 2000 మైళ్ళు దూరం ప్రయాణించటకు యోనా సిద్ధపడ్డాడు. ఏదైనా సాగు చెప్పైనా ఉండిపోవచ్చు, కానీ మరి 2000 మైళ్ళ దూరం ప్రయాణించడానికి సిద్ధపడ్డాడు. మేబీ హీస్ ఏ ట్రావెలర్, ఐ డోంట్ నో. బట్ తను యెహోవా సన్నిధి నుంచి పారిపోతే కానీ, అంటే యెహోవా చూడడు లేకపోతే యెహోవా నన్ను పట్టించుకోడు అని కాదు, కానీ తనకు ఒక కారణం ఉంది. అది మనకి 4వ వచనంకి వెళ్తే అర్థమవుతుంది. తనకు ఒక ఏంటంటే ఒక నిర్దిష్టమైన కారణం ఉంది. యోనాని తీసివేయడానికి లేదు. యోనాకి తెలుసు ఏమవుతుందో నినివేకి వెళ్తే, అది మంచి జరుగుతుందని తెలుసు, అయినా కానీ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. యొప్పేకి పోయి తర్షీషుకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవలేక ఓడవారితో తర్షీషు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద గొప్ప గాలి పుట్టింపగా సముద్రం ముందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోగతి వచ్చెను. మనం చూసినట్లయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, అంటే సార్వభౌమాధికారం కలిగిన దేవుడైతే ఎవరైతే సృష్టించారో వాళ్ళే ఒక గాలిని పుట్టించగలుగుతారు. హీ హాజ్ ద అల్టిమేట్ అథారిటీ, హీ హాజ్ ద అల్టిమేట్ పవర్. మనం ఇక్కడ చూడొచ్చు. 5-6 వచనంలో కనుక చూసినట్లయితే, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకు అందులోని సరుకులు సముద్రంలో పారవేసాయి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండెను. అప్పుడు యోడ నాయకుడు
అతని వద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన ముందు కనికరించునేమో అనెను. ఓడ నావికులు జనరల్గా స్కాలర్స్ ఏమన్నారంటే దే మైట్ బి ద ఫినీషియన్స్ అన్నారు. ఫినీషియన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క తెగ ఏంటంటే వాళ్ళు ఏమంటారు, సముద్రయానంలోనే ఉంటారు. వాళ్ళ జీవితం మొత్తం కూడా సముద్రయానంలోనే ఉంటుంది. సో మేబీ ఆ రోజుల్లో అక్కడ ట్రేడ్ చేసేది వాళ్ళే అయి ఉండొచ్చు. గోల్డ్ కానీ లెదర్ కానీ ఏదైతే వస్తువులు ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళే ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. సో దే ఆర్ మైట్ బి ద ఫినీషియన్స్. సో వాళ్ళు ఫినీషియన్స్ కాబట్టి వాళ్ళు అనేక దేవతల్ని, దేవుళ్ళని పూజించేవాళ్ళు. వాళ్ళు పాలిథియిస్టిక్ పర్సన్స్. వాళ్ళకు భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన దేవతలను పూజిస్తున్నారు. అందులోని సరుకులను సముద్రంలో పారవేశారు. అప్పటికి యోన ఓడ దిగువను పోయి పండుకొని గాఢ నిద్ర పోవచ్చుండెను. ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోవచ్చుండెను. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే 2వ వచనంలో చూస్తే, దేవుడు నీవు లేచి నినివే పట్టణమునకు వెళ్ళమంటే యోన ఓడ దిగువ లేవటం, దేవుడేం లేచి నినివే పట్టణంకి వెళ్ళమంటే యోన ఏం చేస్తున్నాడంటే దిగుతున్నాడు. అంటే అతను దేవుని సన్నిధి నుంచి పారిపోవటమే కాదు, ఓడ దిగుభావనకు వెళ్ళిపోయాడు. అంటే ఆత్మీయంగా కానీ ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అన్నిటి నుంచి కూడా దూరంగా ఒక్కొక్క స్టెప్ దిగుతూ వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు? కింద పడుకున్నాడు. వాళ్ళు చెప్తున్నారు, ఓడ నావికులు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే లేచి ప్రార్థించమని. మనం చేయవలసింది మనం చేయకపోతే వేరే వాళ్ళు చెప్తారు. మనం చేయవలసిన ప్రథమ పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకపోతే వేరే వాళ్ళతో చేత చెప్పించుకోవాల్సి వస్తుంది. అదే జరిగింది ఇక్కడ. అయితే అప్పుడు ఓడ నాయకుడు 7వ వచనం, అంతలో ఓడ వారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించిన తెలియటకే మనము చీట్లు వేతుము రండి ఒకరితో ఒకటి చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చిత్వని, నీ దేశం ఏమిటో, నీ జనమేది సంగతి అంతయో మాకు తెలియజేయమనగా, అప్పుడు యోనా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడును, సముద్రమునకు భూమికి నీ సృష్టికర్త ఆకాశముందున్న దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. 7, 8, 9 వచనాల్లో మనం చూసినట్లయితే నేను చదివినట్లు వాళ్ళు చీట్లు వేశారనమాట. చీట్లు అనేది మనం ఆ పద్ధతి మనం కొత్త నిబంధనలు కూడా చూసాము. చీట్లు వేస్తే అది యోనా మీదకి వచ్చింది. సో యోనా మీదకి వచ్చేసరికి వాళ్ళు యోనాని పిలిచి, అసలు నువ్వు ఎవరివి, నీకేం పని, నీకు వ్యాపారం ఏమైనా ఉందా, నువ్వు ఎందుకు మాతో వస్తున్నావు అన్నప్పుడు అప్పుడు చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి. నేను హెబ్రీయుడును, సముద్రముకును భూమికిని సృష్టికర్తే ఆకాశముందు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినే ఉన్నాను. అతని ప్రొఫైల్ చూడండి ఎంత బాగా చెప్పుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా బస్ స్టాండ్ అక్కడికి వెళ్ళి చూసారా? వాళ్ళు సర్టిఫికేట్లు పెట్టుకుని అడుగుతారు, నేను MBA గ్రాడ్యుయేటెడ్ సార్, నా సర్టిఫికేట్లు ఇదిగోండి సార్, నాకు 10 రూపాయలు ఏంటి సార్ అని. మీరు గమనించలేదు? అంటే బస్ స్టాండ్కి వెళ్ళే వాళ్ళకి అలవాటు ఉంటుంది అది. నేను ఒకసారి నమ్మి వాళ్ళకి అలానే ఇచ్చా. దాని తర్వాత తెలిసింది వాళ్ళకి అదే పని. నేను మా ఊరు వెళ్తున్నప్పుడు నేను ఇచ్చాను, తిరిగి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు అదే పనిలో ఉన్నారు. సో అంటే యోనా ఉన్న పరిస్థితి ఒకరితో చెప్పించుకుంటున్నాడు. కానీ యోనా తాను ఎలా చెప్పుకున్నాడంటే, నేను హెబ్రీయుడును, నా దేవుడు యెహోవా దేవుడు. మీరు అంటున్నారు కదా, మీరు ఇందా నుంచి సముద్రాన్ని పూజిస్తున్నారు కదా, మీరు ఇందా నుంచి మీరు దేవతలని చెప్పుకుంటూ సముద్ర దేవతను పూజిస్తున్నారు కదా. కాదు, ఆ సముద్రాన్ని సృష్టించింది మా దేవుడు. మీరు ఇందా నుంచి తుఫాన్ ఆగిపోవాలని తుఫాను పూజిస్తున్నారు కదా, తుఫాను దేవతకో దేవుడికో. కాదు, ఆ తుఫాను రేపిందే మా దేవుడు. మీకు ఇందాక నుంచి మీరు గాలి దేవతకి పూజిస్తున్నారు కదా. కాదు, ఆ గాలి దేవుని పుట్టించిందే మా దేవుడు. ఆ గాలిని పుట్టించిందే మా దేవుడు. క్షమించండి, గాలిని రేపిందే మా దేవుడు. ఆ దేవుణ్ణి పూజించే, ఆ దేవుని ఆరాధించే వ్యక్తిని నేను హెబ్రీయుడిని అని ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటున్నాడు. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో, ఫేస్బుక్ ప్రొఫైల్లో చెప్పుకుంటాం చూడండి, బయటికి ఏం కనపడదు. కానీ నేను హెబ్రీయుడిని. ఇంకొక మాట అన్నాడు, నాకు ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. ఎవరికి భయం ఉంటుంది? ఎవరికి భక్తి ఉంటుంది?
ఎవరైతే నేను నేను లోకాన్ని విడిచిపెట్టి నేను దేవుని వైపు తిరిగి నేను దేవుని దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో వెళ్ళాలనుకో భయభక్తులు ఉంటుంది. నేను భయభక్తులు కలవాడును, నేను హెబ్రీయును అని ఎక్సలెంట్ ప్రొఫైల్ చెప్పుకున్నాడు, రెజ్యూమే. అప్పుడు 11 వచనం చూసినట్లయితే, అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది. అప్పుడు 10వ వచనం చెప్తున్నాడు, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతను మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారి సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. వాళ్ళు మరింత భయపడ్డారంట. యోనా అతని దేవుని గురించి చెప్తున్నప్పుడు, అతను ఆరాధించే దేవుడి గురించి చెప్తున్నప్పుడు, అతని తండ్రి అయిన దేవుని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ భయపడ్డారంట. సృష్టికర్త అయిన దేవునికి వాళ్ళందరూ కూడా మిక్కిలి భయపడ్డారంట. యోనాకు భయపడ్డారు, యోనా ఆరాధించే దేవుడికి భయపడ్డారు. ఎందుకంటే కొంచెంసేపు అయిపోతే ఆ ఓడ పగిలిపోద్ది, ఆ ఓడలోకి నీళ్ళు వచ్చేస్తాయి. భయపడ్డారు. అయితే 11 వచనం చూసి, అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మీ మీదకు రాకుండా నిమ్మలించినట్లు మేము మీకేమి చేయవాలని వాళ్ళని అడగగా. అక్కడ పరిస్థితి మనం కనుక చూసినట్లయితే 11 నుంచి 14 వచనాల పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. తుఫాను పొంగిపోతుంది, గాలి వస్తుంది. నాకు అనిపించింది వాళ్ళు ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు కూడా వినిపించట్లేదేమో, అంత పెద్ద గాలి వస్తుంది అనుకుంటా. అట్ ది సేమ్ టైం మనం కనుక చూసుకున్నట్లయితే ఓడ అటు ఇటు ఊగుతా ఆల్మోస్ట్ ఇంకొన్ని నిమిషాల్లో ఓడ ఏదో పగిలిపోవచ్చు, లేకపోతే దాంట్లో నీళ్ళు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అట్ ది సేమ్ టైం కింద మనం కనుక చూసుకున్నట్లయితే అప్పుడు యోనా చెప్తున్నాడు, లేదు లేదు లేదు, దీని అంతటి గల కారణం నేనే. మీకు తుఫాన్ ఆగిపోవాలంటే, లేకపోతే మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటి కూడా కామ్ అయిపోవాలంటే మీరు నన్ను ఏం చేయాలంటే ఎత్తి వాటర్లో పడేయాలి, ఎత్తి సముద్రంలో పడేయాలి. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఒక మనిషిని వాళ్ళు పడేయటానికి ముందుగా భయపడ్డారు. కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ మనిషిని పడైపోతే మనము ఈ ఓడ కూడా నాశనం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అతన్ని కట్టి 14 వచనం చూద్దాం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేసేది, ఈ మనిషిని మమ్మల్ని లయములు చేరుకుందుగాక, నిర్దోషి చంపిదన్న నేరము మా మీద మోపుకుందువు గాక అని యెహోవాకు మనవి చేసిరి. వాళ్ళు ఎప్పుడైతే యోనాని కట్టి దాంట్లో పడేశారో యోనాకి మనవి చేసిరి. 15 వచనం కూడా చదువుతాను. యోనాకి ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేగానే సముద్రం పొంగకుండా ఆగాను. ఇప్పుడు దాకా వస్తున్న అలజడి, ఇప్పుడు దాకా ఏమైతే మనం తుఫాను గాలి కానీ ఇవన్నీ కానీ మనం చూసామో ఇవన్నీ ఒకేసారి నిమ్మలం అయిపోయినంట. దెర్ ఇస్ ఎ డ్రాస్టిక్ డిఫరెన్స్. ఎప్పుడైతే యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోవాలని, దేవుని నుంచి దూరం అయిపోవాలని ఎప్పుడైతే అనుకున్నాడో, మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అలసిపోయి ఎప్పుడైతే ఓడ డెక్లో కింద పడుకున్నాడో అక్కడ నుంచి ఎప్పుడైతే తుఫాన్ అదంతా వచ్చిందో, తుఫాన్ అలజడంతా వచ్చిందో, ఒకేసారి ఎప్పుడైతే హీ హిమ్సెల్ఫ్ సబ్మిట్ టు ద గాడ్స్ విల్, ఎప్పుడైతే మళ్ళీ తను దేవుని చిత్తంలోకి తను సబ్మిట్ చేసుకున్నాడో ఎమ్మట్లోనే నెమ్మది అయిపోయిందంట. ఆధ్యాత్మికంగా మనం కనుక చూసుకున్నట్లయితే స్పిరిచువల్గా మనకి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉండొచ్చు, స్పిరిచువల్గా లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, స్పిరిచువల్గా పీస్ ఆఫ్ మైండ్ లేకపోయి ఉండొచ్చు. దానంతరికి గల కారణం మనం ఎక్కడైనా ఏ విషయంలో దేవునికి లొంగట్లేదేమో, మనం ఒకసారి అది చూసుకోవాలి. ఎమ్మట్లోనే నెమ్మదాయనంట. యోనాకు ఎత్తి సముద్రంలో 15 వచ్చును, పడవే కానీ సముద్రం పొంగకుండా ఆగను. 16 వచ్చును, అది చూడగా మనుషులు యెహోవాకు మిక్కిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలి చేసిరి. ద మూమెంట్ వెన్ యోనా సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు ద గాడ్స్ విల్, అక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఏమంటారు, మిక్కిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలి చేసిరి. సబ్మిట్ అయిన తర్వాత తను చేసిన చిన్న పనికి కూడా ఒక పర్పస్ ఉంది. సబ్మిట్ అయిన తర్వాత మనం చేస్తున్న ఒక చిన్న పనికైనా కానీ, మనం మాట్లాడే ప్రతి మాటకైనా కానీ ఒక పర్పస్ ఉంది.
అది దేవుణ్ణి గ్లోరిఫై చేస్తుంది. వెన్ యు ఆర్ ఇన్ గాడ్స్ విల్, మనం ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటామో, మనం ఎప్పుడైతే ఆ, దేవుని యొక్క ఆ, దేవునికి ఇష్టమైనవి చేసుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ ఉంటామో, ద మూమెంట్ వెన్ యు ఆర్ డూయింగ్, అది దానికి ఒక పర్పస్ ఉంటుంది. వీళ్ళు చేసింది ఎత్తి పడేశారు, కానీ వాళ్ళు భయపడి దేవుణ్ణి ఆరాధించారు. సో ఇది ఇది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాస్తవానికి యోనాకు తెలీదు పైన ఏం జరుగుతుందో, కానీ మనం ఎక్కడికైతే వెళ్తున్నామో, మనం ఏమైతే చేస్తున్నామో, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పర్పస్ ఫర్ టు గ్లోరిఫై ద గాడ్, దెర్ షుడ్ బి, వాళ్ళు తెలుసుకోవడానికి, దేవుని కూడా ఆరాధించడానికి మనం ఒక కారణం అవుతామేమో. ఇట్ షుడ్ బి సమ్ పర్పస్. అది మనం చూడొచ్చు. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. యెహోవా నియమించి ఉండగా, నాకు అనిపించింది ఇది మేబీ తుఫాన్ స్టార్ట్ అవ్వకముందే చేపకు చెప్పుంటాడేమో యెహోవా దేవుడు, నువ్వు వెళ్ళు చేప, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి, గో, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ ఫిష్ దగ్గర, అదే ఆ షిప్ దగ్గరలోనే ఉండు. ద మూమెంట్ వెన్ యోనాకి చేప కడుపు, అంటే యోనా ఎప్పుడైతే నీళ్ళలో పడతాడో మింగేసి నువ్వు తీసుకొని రా వచ్చేయని చెప్పుంటాడు. ఈ మార్గ మధ్యంలో మీరు ఎప్పుడైనా గమనించారా? హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే కాన్వే కానీ వచ్చేటప్పుడు అన్నీ కూడా ఎక్కడి వరకు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేస్తారు. అలా యోనా చేప కడుపులో ఉన్నప్పుడు మిగతా ఏమీ కూడా అడ్డు రాకుండా ఆ చేపకి ఒక మార్గాన్ని నిర్దేశించి ఆ ఓడ వరకు, అంటే ఎక్కడైతే మన ఒడ్డు వరకు ఆ చేపకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెడీగా ఉంది. అంటే కాన్వే లాగా, ఒక పొలిటీషియన్ కనుక కాన్వే అలా రెడీగా ఉంటుందో, ఆ షిప్ వెంబడి ఈ ఫిష్ వెళ్ళి మనోడు పడిన తర్వాత వెనక్కి తీసుకొచ్చి నిన్నే పట్టణంలో దింపింది, ఒక మాటలో చెప్పాలంటే. నాకు అనిపించింది, ఇంకొక తలంపు ఏమొచ్చిందంటే, యోనా పడిపోతున్నప్పుడు మేబీ ఇలా థింక్ చేసి ఉండొచ్చు, ఇంకా దేవుడు నన్ను క్షమించడేమో, ఇంక ఇదే నాకు ఆఖరి రోజేమో, నేను దేవుని చెప్పింది వినకుండా దూరంగా వెళ్ళిపోయాను, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాను, కాబట్టి ఇంకా దేవుడు నన్ను క్షమించడేమో అనుకుంటా ఆ తలంపుతో అలా నీళ్ళలో పడిపోతూ ఉండొచ్చు. అదే మనం రెండో అధ్యాయంలో చూస్తాం. అంటే అంత ఊహించుకుని అలా చెప్తాం కాదు, రెండో అధ్యాయంలో అదే ఉంటుంది మొత్తం. రెండో అధ్యాయంలో ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించాను. ఆ మత్స్యం కడుపులోని యోనా ఇలా ప్రార్థించాడంట, ఇలా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. పాతాళ గర్భం అంటే ఏంటి? అదేమి ప్రిజను, సార్ బెయిల్ తెచ్చుకొని బయటికి రావడానికో, లేకపోతే బెయిల్ ఇచ్చి బయటికి రావడానికో, లేకపోతే ఏదైనా ద్వీపమో కాదు. అంటే ఇంగ్లీష్లో షియోల్ అని ఉంది, అంటే ఇట్స్ ఏ హెల్. అంటే ఈ రెండో అధ్యాయం మొత్తం కూడా పోయిటిక్గా చెప్పాడు, రచయిత పోయిటిక్గా రాశాడు. అంటే షియోల్ లాంటి ప్లేస్లో నేను ఉండిపోయాను, పాతాళ గర్భంలో లాంటి ప్లేస్లో నేను ఉండిపోయాను, నేను బయటికి రావడానికి, నన్ను విడిపించడానికి ఎవరు ఉండని ప్రదేశంలో నేను ఉండిపోయాను అని పోయిటిక్గా రచయిత చెప్తున్నాడు యోనా గురించి. యోనా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితులు ఉన్నామేమో. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి నువ్వు ప్రేయర్ చేసినా ఫస్ట్ దేవుడు నీ ప్రేయర్ వింటాడు. ఎలాంటి పరిస్థితులు ఉండి నువ్వు ప్రేయర్ చేసినా నీ ప్రేయర్ వింటాడు. అంటే ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అంటే పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ప్రేయర్ చేసిన అంటారు. లేదు, అలా కాదు. ఇది పోయిటిక్గా చెప్పారు. ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు నీ ప్రేయర్ వినడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ట్రై టు లిజన్ యువర్ ప్రేయర్. గాడ్ ఈస్ రెడీ టు లిజన్ యువర్ ప్రేయర్. మనకి 3 నుంచి 3వ వచనం కనుక చూసినట్లయితే, నువ్వు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని, నీ తరంగములు నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. అంటే ఆ ప్లేస్ అలాంటిది, అక్కడి నుంచి కూడా రావటానికి ఛాన్స్ లేదంటున్నాడు. నీ ప్రవాహములు, నీ కురుళ్ళు ఇవన్నీ కూడా చుట్టుకుని ఉన్నాయి. దెర్ ఈస్ నో వే టు కమ్ అవుట్. నేను అంటాను, అలాంటి ప్రదేశంలో కూడా దేవుడు నీ ప్రార్థనకి
జవాబునియటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రార్థనకి జవాబునియటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ 2వ అధ్యాయం కనుక మొత్తం కనుక చూసుకున్నట్లయితే యోనా యొక్క ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను క్షమించుము, నేను నిన్ను ఆరాధిస్తాను. నువ్వు చెప్పిన పని నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. దేవుడు యోనా ప్రార్థన విని, యోనా ప్రార్థనకి జవాబిచ్చి, యోనాని క్షమించి 9-10 వచనాలు చూద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకుని నన్ను మొక్కుబలును చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించును. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసింది. నాకు నీళ్ళలో పడేసిన కొంచెం ఆ నీళ్ళతో ఆ జిగురు అదంతా పోయిద్ది. తీసుకొచ్చి ఒడ్డు మీద పడేశాడు దేవుడు. అంటే మన యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దెర్ ఇస్ నో వన్, ఎవరు కూడా, ఏ దేవుడు లేడు, ఏ దేవత లేదు, ఒకే ఒక దేవుడు మనల్ని రక్షించును, అదే యెహోవా దేవుడు అని యోనా చేప కడుపులో ఉండి మనకి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. యోనా కన్నా దయనీయమైన, దారుణమైన, దుర్మార్గమైన పొజిషన్లో అయితే మనం లేవు. మనం ఏం చేప కడుపులో లేవు, మన కడుపులో చేపలు ఉంటాయి. అది కాదు, అంటే విషయం ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో మనం లేవు. అంతగా మనం మన జీవితాన్ని స్పాయిల్ చేసుకోలేదు, అంతగా మనం దేవుడి నుంచి ఎడబాటు అయిపోలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని తెలుసుకోలేదంటే మనకి ఇంకా మనం దేవుడే రక్షించును గాక. ఓకే అన్న, బాగానే ఉంది, మేము తెలుసుకున్నాము, యోనా ఎవరో తెలుసుకున్నాము, యోనా వల్లే రక్షించబడ్డాము, యోనారు తెలుసుకున్న దేవుడే మేము తెలుసుకున్నాము, యోనాను క్షమించిన దేవుడే మమ్మల్ని క్షమించాడు, మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మరి మీకు ఎంతమందికి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ రక్షించబడిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చే ఆ ప్రేరణ ఎలాంటిదంటే, ఒకరికి మనకు ఈ సువార్త చెప్పాలి అనే ప్రేరణ కలుగుతుంది. అది ఒక బర్డెన్ అనమాట. ఎలా అయినా చెప్పవచ్చు, ఎలా అయినా ఒక మాట అయినా చెప్పాలి యేసయ్య గురించి అనేది మనకు కూడా ప్రేరణ కలుగుతుంది. నాకు తెలిసిన మా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నారు. ఆయన రక్షించబడతారంటే అసలు భలే నవ్వు వచ్చేది. చర్చ జరుగుతుంటే ఇంట్లో కూర్చొని టీవీ చూసేవాడు. ఇంత రక్షించబడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బైబిల్ చెప్తున్నాడంట. బైబిల్ తీసి అందుకు వచ్చిన మాటలు చెప్తున్నాడంట. సో ద మూమెంట్ వెన్ వీ యాక్సెప్ట్ ద క్రైస్ట్, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ బర్డెన్ ఉంటుంది, ఒక్కరికైనా దేవుని సువార్త చెప్పాలని. అదే దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. చూద్దాం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయ సమాచారము దానికి ప్రకటన చేయము. మేబీ చాలా జిగురుగా, చాలా వాసనతో అలా నడుచుకుంటూ వెళ్తుంటే మేబీ ఏంటి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఇంత స్మెల్ వస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను నినివే పట్టణంకి వెళ్ళాల్సింది తర్షీషిపోయాను, సో అక్కడ నుంచి దేవుడు నన్ను ఇక్కడ పడేశాడు, 3 చేపకడలో నుంచి వచ్చావా, అలా ఎలా వచ్చావు, ఏమో దేవుడు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికే అంటే, మీరు ఘోర పాపం చేస్తున్నారు, మీరు మహాపాపం చేస్తున్నారు, మీరు సొదొమ గొమొర్రా వలె మీరు పాపంలో ఉండిపోయారు, మీరు ఏమంటారు మనుషులు చంపుతున్నారు, మనుషులు తోలు ఒలుస్తున్నారు, వాళ్ళు తోలు ఒలిచి కట్టి ఆనందపడుతున్నారు, జాగ్రత్త మీ మీదకి ఉగ్రత రాబోతుంది 40 రోజుల్లో అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు వీళ్ళందరూ భయపడి ఈ సమాచారము నినివే రాజు దగ్గర వరకు వెళ్ళింది. నినివే రాజు వరకు వెళ్ళిన తర్వాత రాజు ఏం చెప్పాడంటే, ఏమో దేవుడు మనల్ని క్షమిస్తాడేమో. ఒకసారి 8వ వచనం చూద్దామా, అంటే టైం లేదు అందుకే చెప్పుకుంటున్నాను. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు. అంటే ఒకవేళ ఏమో దేవుడు మనల్ని క్షమిస్తాడేమో, ఏమో దేవుడు మన పట్ల కృప చూపిస్తాడేమో, ఏమో మన పట్ల దేవుడు ఏమంటారు దయ చూపిస్తాడేమో, ఏమో మనం క్షమించి మనల్ని ప్రేమించి మరొకసారి క్షమిస్తాడేమో, మనందరం కూడా ఉపవాసం ఉందాం అని రాజు కూడా
ఉపవాసం, రాజు కూడా ఉపవాసం చేశాడు. మనం నూతన బంధన క్రైస్తవులంగా, లేకపోతే ఈ కాలంలో ఉన్న క్రైస్తవులంగా మనం చెప్పిన వాళ్ళందరూ కూడా రక్షించబడతారని లేదు. మనం చెప్పిన వాళ్ళందరూ కూడా ఇట్లా ఉపవాసం ఉండి అన్నీ మార్చుకొని అన్నీ చేస్తారని కాదు. కానీ మనం సువార్త చెప్పాల్సిన బాధ్యత అది ఉంది. అదైతే ఫర్ష్యూర్గా చెప్తున్నాను, సంఘ కాపరికైతే అసలు పని కాదు అది. సంఘ కాపరిది ఒకే పని, అది సంఘాన్ని పోషించడం. సంఘ కాపరి సెకండరీ థింగ్స్ ఉన్నాయి చూడండి, అది మిగతా వాళ్ళందరికీ ప్రైమరీ థింగ్స్. సంఘ కాపరికి ఒకవేళ సువార్త చెప్పడం రెండో ప్రాధాన్యతే, ఆ రెండో ప్రాధాన్యత మనందరికి మొదటి ప్రాధాన్యత అవ్వాలి. మొదటిగా ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చర్చ్లో, తర్వాత డీకెన్స్ ఎవరైతే ఉన్నారో చర్చ్లో, లేకపోతే మూడోదిగా ఉమెన్స్ ఫెలోషిప్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో మనందరికి కూడా అది బాధ్యత. అదైతే సంఘ కాపరికి అయితే అస్సలు కాదు. మళ్ళీ చెప్తున్నాను, అంటే అంటే పాస్టర్ గారు ఎవరికి సువార్త చెప్పకూడదా, ఇలా ఉండాలి అలా కాదు. కానీ అది పాస్టర్ గారి పని కాదు, మనందరి పని అది. అది మనం తెలుసుకోవాలి. కనీసం మనం నెలలో 2వ వారమైనా వెళ్తున్నాం సువార్త చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని మరింతగా మనం ఇంపాక్ట్ఫుల్గా చేయాలి. ఎవరైతే మ్యాక్సిమం ఖాళీగా ఉన్నారో, మనం తెలుసుకున్న యేసు ప్రభువుని, మనం తెలుసుకున్న క్రీస్తుని, మనల్ని క్షమించినంత క్రీస్తుని, మనల్ని ఆ ప్రేమను అనుభవించిన మనము, అది ఇతరులు కూడా అందాలి. ఆ భారం మనం కలిగి ఉండాలి. అలాగే 10వ వచనం చూసినట్లయితే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రైజ్ ది లార్డ్. నినివే వాళ్ళు అంటే నేను ఏదైతే భయపడ్డాడో యోనా, అది ఏదైతే వీళ్ళ మీద శిక్ష వస్తుందని ఫర్ష్యూర్గా నమ్మాడో, అది మాత్రం దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవునికి ఉన్న దయను బట్టి వాళ్ళని క్షమించాడు. మేబీ మనకి ఈ లోకం మీద ఉగ్రత రాబోతుంది. ఈ లోకం మీద రేపు రెండో రాకడ వచ్చినప్పుడు ఉగ్రత రాబోతుంది. మేబీ మనందరం కూడా సువార్త చెబితే, మనందరం కూడా మన భారాన్ని కలిగి ఎవరికైతే సువార్త చెప్పగలిగితే, మేము కొంతమందిని మనం లాగలుగుతున్నామేమో అగ్నిగుండంలో నుంచి. దేవుని యొక్క ఆలోచన ఒకరి పట్ల మారిద్దేమో, దేవుని యొక్క నిర్ణయము ఒకరి జీవితం పట్ల మారిద్దేమో. యోనా వలె మనం కూడా భారాన్ని భరిద్దాం ఈ కొత్త సంవత్సరంలో. అలాగే యోనా ఊరికే పారిపోలేదని నాకు చెప్పినట్లు, ఒకసారి 4వ అధ్యాయము చూద్దాం. యోనా దీన్ని చూచి బహు చింతాకాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశములు దుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందువల్లనే నీవు కటాక్షము, జాలిను, బహు శాంతమును, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. హీ నోస్ దట్ దేవుడు రక్షిస్తాడు. నేను సువార్త చెప్తే, మనం సువార్త చెప్తే, ఒకవేళ నినివే ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తే, వారు గనక మారితే వాళ్ళని క్షమిస్తావు. నాకు ఆ విషయం తెలుసు. నేను కాబట్టి ఇంకొకరిని చేసుకుంటారు, నేను కాబట్టి ఇంకో ప్రవర్తన పిలుచుకుంటావు. సో నేను వెళ్ళి అక్కడికంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నాకు తర్షీష్కి వెళ్ళిపోతాను అని బయలుదేరాడు. హీ నోస్ దట్. కానీ దేవుడు యోనానే పిలుచుకున్నాడు, పెద్ద చేప కడుపులో నుంచి వచ్చి. ఎవరో ఒకరు చేస్తారులే, మనకెందుకులే, మనకు సంబంధం లేదు. మన బాధ్యత ఉంది, మన అవసరత ఉంది. మరి ముఖ్యంగా సువార్త పరిచర్యలో ఆ విషయం మనం తెలుసుకోవాలి. నిజంగా మనం రక్షించబడినట్లయితే మనకు ఆ భారం కలిగి ఉంటాం. ఈ 4వ అధ్యాయం కనుక చూసినట్లయితే చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట యోనాకి. యోనా కోపం వచ్చేసి నాకు తెలుసు నువ్వు రక్షించుకుంటావు యెహోవా, నువ్వు నన్ను పిలిచావు, సరే వీళ్ళకి ఎక్కడైనా శిక్ష పడిద్దేమోనని అని నేను వాళ్ళ పట్టణానికి తూర్పు దిక్కున ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నాడంట. అంతలోనే అక్కడ ఒక తీగ మొలిచింది, సొరతీగ. ఎలా ఉంది యోనా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది,
చల్ల గాలి వస్తుంది అన్నాడు. సరే, రెండో రోజు దేవుడు ఏం చేశాడంటే ఒక పురుగును అక్కడ ఉంచగా, అది ఏర్పరచగా అది ఏమవుతుందంటే ఆ తీగను మొత్తం తినేసరికి ఎండగలుగుతుంది. తూర్పు నుంచి కదా, సముద్రం దగ్గరలో కదా, ఆ ఆ గాలికి ఏమవుతుందంటే ఆ వేడి గాలికి ఇంక నేను ఎప్పుడు చనిపోతానేమో అని డౌట్ వచ్చింది. అప్పుడు 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 యోనా అప్పుడు యోనాని దగ్గరకు వచ్చి యెహోవా దేవుడు ఇలా అడిగారు. యోనా ఎలా ఉందంటే, ఏమో దేవా, నేను చనిపోతున్నాను, కోపం వచ్చేస్తుంది, నేను చనిపోతున్నాను, కోపం వస్తుంది, వాళ్ళేమో వాళ్ళ మీదకి ఉగ్రత రావట్లేదు, నాకేమో ఇలా అయిపోతుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు అప్పుడు యెహోవా దేవుడు ఇలా అన్నాడు, సొరతీగ నువ్వు పుట్టించావా? సొరతీగ నువ్వు అల్లావా? లేదు. తీగకి కాయలు నువ్వు తెచ్చావా? లేదు. మరి నీకే ఎలా ఉంటే నినివే ప్రజల్ని నేను 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 నినివే ప్రజల్ని నేను సృష్టించాను. నినివే ప్రజలకు వాళ్ళకి ఏమీ తెలియదు. నీకేనా ఇంత వాక్యం తెలిసి నాతో వాదిస్తున్నావు? ఇంత వాక్యం తెలిసి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. ఇంత వాక్యం తెలిసి ఏం కాదులే, యెహోవా దేవుడు వేరే వాళ్ళని చూసుకుంటాడులే, నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ మీద నువ్వు శిక్షణ వేస్తావంటే అండి అని యెహోవా దేవుడు యోనాని అడిగారు. 10వ వచనం చూశాను. 10వ వచనం చూసి మనం ముగించుకుందాం. అయితే 125,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. విచారపడవద్దా? వాళ్ళ గురించి నేను ఆలోచించవద్దా? వాళ్ళ గురించి నాకు ఏమంటే నీకు నీకు ఎలాగో భారం లేదు, నా భారాన్ని నాకు వద్దా భారం? అది వాళ్ళు కూడా నేను ఏర్పరచుకోవడం కదా, నేను సృష్టించిన వాళ్ళే కదా. యోనా విచారపడటానికి, విజ్ఞాపన చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ మన కొరకు విజ్ఞాపన చేసే ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చి మన కొరకు విజ్ఞాపన చేయటమే కాకుండా మనందరి పాపముల కొరకు చనిపోయి మనందరిని కూడా క్షమించి మన కొరకు ఓపికతో, కృపతో చూస్తూ ఉన్నాడు. వాస్తవానికి నేను ముందు చెప్పినట్లు యోనా ఒక వృత్తాంతము పాత నిబంధనలోనూ ఉన్నది, అలాగే యోనా ఒక వృత్తాంతము కొత్త నిబంధనలో ఉన్నది. యెహోవా ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చిన్న చిన్న సిమిలారిటీస్ ఉన్నాయి. యోనా 3 రోజులు కడుపులో ఉన్నాడు, అలాగే యెహోవా దేవుడు 3 రోజులు మూడో దినాన తిరిగి లేచాడు పాతాళ గర్భంలో ఉన్న క్షమించండి యేసుక్రీస్తు 3 రోజులు టూమ్లో ఉండి మూడో దినాన యేసుక్రీస్తు 3 రోజులు టూమ్లో ఉండి మూడో దినాన లేచాడు. బైబిల్ మొత్తం మీద పాత నిబంధనలో ఎవరైనా ఏ ప్రవక్త అయినా అన్యుల కోసం అన్యులకు సువార్త అందించడానికి ఫారెన్ మిషనరీ ఇక ఎవరైనా ఉన్నారంటే అది యోనానే. అన్యుల కొరకు, పాపాల కొరకు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తిరిగి లేచిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది యేసుక్రీస్తే. మనందరి కొరకు విజ్ఞాపన చేసి యేసుక్రీస్తు ఇప్పటికీ ఇంకా తన 2 చేతులు చాలించి ఇంకా అడుగుతున్నాడు, ఇంకా నన్ను తెలుసుకోవా, నీ గురించి నేను విజ్ఞాపన చేస్తూనే ఉంటున్నాను అని అంటున్నాడు. మనం కనుక చూసినట్లయితే యోనా 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 అంతా కూడా మనం చూసినట్లయితే ఎప్పుడైతే తను తర్షీష్ పట్టణానికి పారిపోయాడో, అలాగే మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితుల్లో తర్షీష్ అంటే దూరంగా వెళ్ళిపోతున్నామేమో. ప్రేయర్ లైఫ్లో, బైబిల్ రీడింగ్లో, ఫెలోషిప్లో, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఈ విషయంలో మనం దూరంగా వెళ్ళిపోతున్నామేమో. ఒక్కసారి ఆలోచించుకొని సరి చేసుకుందాం. ఇది ప్రత్యేకమైన ఆదివారం, ఎందుకంటే 2024లో ఇదే ఆఖరి ఆదివారం. ఎవరికైనా 2024లో మొదటి ప్రసంగం గుర్తుందా? మొదటి ఆదివారం మొదటి ప్రసంగం, ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలు. ఆ క్వశ్చన్ పేపర్ మా ఫ్రెండ్కి పెడితే అది IIT JEE క్వశ్చన్ పేపర్లో ఉందిరా అంటే మా వాళ్ళు అందరూ చెప్పారా అన్న. ఎవరికైనా గుర్తుందా?
మొదటి ఆదివారం మొదటి ఆదివారం హగ్గై మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ మేబీ తప్పవచ్చు, కానీ హగ్గైది మనం జనవరిలోనే విన్నాము. అదే మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. మన ప్రాధాన్యతలు చేంజ్ అవుతున్నాయేమో మనం చూసుకుందాం. మళ్ళీ ఆఖరి ఆదివారం మనం చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను, మన ప్రాధాన్యతలు ఏమైనా చేంజ్ అయ్యాయేమో సరి చేసుకుందాం. సరి చేసుకొని యేసుక్రీస్తు వలె నడవటానికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న పాలన్న వాక్యాన్ని చిన్న ప్రేయర్ చేస్తారు. దాని తర్వాత ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు ఐజక్ అన్న. థ్యాంక్ యూ.